హాయ్ హలో నమస్తే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నెల్లూరు సిన్నోళ్ళు. నేను మీ విషయం తమిళలో చూసే ఉంటారు. నేను ఎక్కడికి వచ్చాను, ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి రొట్టెల పండుగ జరుపుకునే బారా సాహిబ్ దర్గా ఇదే. కష్టాలు బాధలు ఇబ్బందులు నాకు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు వీటి నుండి విముక్తి కావాలని దేవుణ్ణి అడగడం సహజం. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్న బారా సాహిబ్ దర్గా గురించి విన్నారా? వినే ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే రొట్టెల పండుగ చాలా ఫేమస్. ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి బారా షాహిదుల దర్శనం చేసుకుని తమ కోరికల కోసం ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ జరిగే రొట్టెల పండుగకు ఎక్కడి నుంచో ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ అందరూ వచ్చి తమ కోరికల కోసం ప్రార్థనలు చేస్తారు. అసలు బారా షాహిద్ అంటే ఏంటి? బారా అంటే 12, షాహిద్ అంటే ఎవరు? నాకు తెలిసినంత వరకు షాహిద్ అంటే అల్లా కోసం తమ పిల్లల్ని, భార్యని వదిలిపెట్టి పవిత్ర యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. వాళ్ళకి స్వర్గంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఖురాన్ ప్రకారం అల్లా నామంలో ప్రాణాలు విడిచిన వాళ్ళు అమరులు. మరి ఇప్పుడు తెలుసుకుందాం బారా షాహిద్ దర్గా వెనుక ఉన్న గొప్ప పురాణం. చాలా కాలం క్రితం సౌదీ అరేబియాలో మక్కా షరీఫ్ నుంచి 12 మంది మహావీరులు ఇస్లాం మతాన్ని ప్రచారం చేయడానికి బయలుదేరారు. వీరు తుర్కిస్తాన్ మీదుగా మన భారతదేశానికి వచ్చారు. అప్పట్లో కర్ణాటకని పరిపాలిస్తున్న నవాబ్ తో కలిసి ఇస్లాం యొక్క విశిష్టతను ప్రజలకు చెప్పి మసీదులు, దర్గాలు నిర్మించడం చేశారు. 1751 ఏడీలో నెల్లూరు నవాబు పాలనలో మత గొడవలు జరిగాయి. నెల్లూరు జిల్లాలో కొడవలూరు దగ్గర ఉన్న గన్నవరం అనే గ్రామంలో 2 వర్గాల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బీజాపూర్ నుంచి వచ్చిన ఒక బృందం తమిళనాడులోని వానాజా రాజులపైకి యుద్ధానికి బయలుదేరింది. కానీ నెల్లూరు మీదుగా వెళ్తుండగా నెల్లూరులోని నవాబులు వారిని అడ్డుకుని వానాజా రాజులకి సమాచారం ఇచ్చింది. వానాజా రాజులు రాత్రికి రాత్రే వాళ్ళపై యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో 12 మంది వీరులు షాహిద్ అయ్యారు. షాహిద్ అయిన 12 మంది వీరుల తలలు గన్నవరంలో పడిపోయాయి. వాళ్ళ శరీరాలు మాత్రం నెల్లూరులోని దర్గా చెరువు వద్దకు వచ్చి పడిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన చాకలివాడు భయపడి సృహ కోల్పోయాడు. ఆ చాకలివాడి కలలో షాహిద్ అయిన 12 మంది వీరులు మా శరీరాలు ఉన్న దర్గా చెరువు దగ్గర మా సమాధులు నిర్మించమని, అలాగే తమ తలలో ఉన్న గన్నవరంలో కూడా సమాధులు నిర్మించమని చెప్పారు. అదే కళ నెల్లూరు నవాబు కూడా వచ్చింది. అప్పుడు నవాబు దర్గా దగ్గరికి వచ్చి 12 మంది సమాధులు నిర్మించి చుట్టూ అందమైన దర్గాను కూడా నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని బారా సాహిబ్ దర్గా అని, చుట్టూ ఉన్న ప్రాంతాన్ని దర్గా మీటా అని పిలుస్తారు. రొట్టెల పండుగ అంటే ఒక గొప్ప సంబరం. ప్రతి సంవత్సరం మొహరం నెలలో చాంద్ యొక్క 11, 12, 13 తేదీల్లో ఈ పండుగ జరుగుతుంది. మొదటి రోజు గంధ మహోత్సవం, రెండవ రోజు రొట్టెల పండుగ, మూడవ రోజు తహలి ఫాతిహక్ అనే ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో మంది ఎక్కడి నుంచో వచ్చి రొట్టె వదులుతారు. కొత్తగా కోరికలు కోరుకునే వాళ్ళు ఆ రొట్టెను తీసుకొని సంవత్సరం తర్వాత కోరిక నెరవేరిన తర్వాత అక్కడికి వచ్చి వాళ్ళు రొట్టె వదులుతారు. ఈ పండుగ చూడడానికి 2 కళ్ళు చాలవు, అంత బాగా జరుగుతుంది. అంతేకాదు బారా సాహిబ్ దర్గాని సందర్శించిన తర్వాత దగ్గరలో ఉన్న దర్గాలను కూడా సందర్శిస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.